హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ మా వారవ వంటలకు స్వాగతం. మన దేశంలో వెజిటేరియన్స్కి ఫేవరెట్ అయిన డిష్ ఏంటో తెలుసా? హోటల్లోకి ఎక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసినా పన్నీర్ ఐటమ్ చాలా ఫేవరెట్గా ఆర్డర్ చేస్తుంటారు. అలాగే నాన్ వెజిటేరియన్స్కి చికెన్. మరి ఈరోజు వెజిటేరియన్స్కి ఇష్టమైన ఒక పన్నీర్ ఐటమ్, అలాగే నాన్ వెజిటేరియన్స్కి ఇష్టమైన ఒక చికెన్ ఐటమ్ చేద్దాం. నేను మా ఫ్రెండ్ కలిసి ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, అది నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్. అయితే మా ఫ్రెండ్ వెజిటేరియన్. అక్కడ ఎక్కువగా ఏం లేవు, అన్నీ నీకే మంచి మంచి దొరికాయని ఇంటికి వచ్చేటప్పుడల్లా చెప్తానే ఉన్నాడు. అయితే పదరా ఇంటికి అని చెప్పి తీసుకొచ్చి వాడి కోసం ఒక పన్నీర్ షాస్లిక్ చేసి పెట్టాను. తిన్న తర్వాత వాడు సూపర్ సూపర్ అన్నాడు. మరి ఆ పన్నీర్ షాస్లిక్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. మీకు ఈ సీకులు ఇచ్చాననుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ మనకు ఆలోచించేది ఏంటంటే చక్కగా స్వెటర్ కుట్టేద్దాము, ఇలా అని ఆలోచిస్తుంటాం. అదే మాలాంటి షెఫ్లకి ఇలాంటి సీకులు ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? దీనికి చక్కగా ఏదైనా గుచ్చేసి పెనం మీద వేసేసి ఇవి షీక్ కబాబ్ అని తినేస్తూ ఉంటాం. అయితే షీక్ కబాబ్ అంటే పెద్ద సీకులకి పెట్టి చేసేదాన్ని షీక్ కబాబ్ అంటారు. చిన్నగా ఇలాంటి చిన్న చిన్న సీకులకి పెట్టి చేసేది షాస్లిక్ అంటారు. ఇది యూరోప్లో అంటే రష్యా ఇటు సైడ్ నుంచి వచ్చిన టర్మినాలజీ. యాక్చువల్గా దీనికి మనం ఈరోజు షాస్లిక్. అయితే షాస్లిక్ అనేది ఇలాంటి చిన్న చిన్న సీకులు ఎందుకు ఉంటాయంటే, ఇలాగే ప్లేట్లో పెట్టేసి దీంతో పాటు ఇచ్చేస్తారు. అప్పుడు మనం చక్కగా తీసుకొని తినొచ్చు. సో మనం ఈరోజు వెజిటేరియన్స్కి చాలా ఇష్టపడే పన్నీర్ షాస్లిక్ చేయబోతున్నాం. మరి పన్నీర్ షాస్లిక్ కావాల్సిన సామాన్లు ఏంటి? ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా కబాబులు ఇలా వెజిటేరియన్ చేయాలి అంటే ఫస్ట్ ఒక మంచి మ్యారినేషన్ కలుపుకొని దాన్ని మనం ఈ కూరగాయలకి వాటికి పట్టించాలి. మొట్టమొదటిగా అన్ని షాస్లిక్లకి నూనె వేసుకుంటాం. అంటే కబాబ్స్ ఏదైనా కానీ మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం నూనె, దాంట్లో నిమ్మరసం. ఈ నిమ్మరసం ఎందుకు అంటే, ఒకవేళ ఇప్పుడు మనం చేసేది వెజిటేరియన్, ఈ పన్నీరు వీటన్నిటి కూడా ఒక మంచి పుల్లటి టేస్ట్ అనేది వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. చిల్లీ పౌడరు, కొంచెం అంత గరం మసాలా పౌడరు, కొంచెం పసుపు, ఉప్పు, మనం చాట్ మసాలా వేసుకోవచ్చు. పుల్లగా ఉండాలంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఇలా మన ఇండియన్ స్టైల్కి కావాల్సినప్పుడు చాట్ మసాలా. ఎందుకంటే ఈ చాట్ మసాలాలో చాలా రకాల మసాలాలు ఉంటాయి, నల్ల ఉప్పు పొడి అన్నీ ఉంటాయి, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇందులో చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పెరుగు కూడా కొంచెం వేసుకొని వీటన్నిటిని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా చేసి మనం పెట్టేదాన్నే మ్యారినేట్ అంటారు. మనం పుస్తకాల్లో అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం, ఈ మ్యారినేట్ చేసి చేయండి అని. ఏంటంటే దీంట్లో అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. దీన్ని మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ వీటిల్లో వేసేసుకోవచ్చు. పన్నీరు ఇప్పుడే వేయట్లేదు, ఎందుకంటే పన్నీర్ వేసి కలిపామనుకోండి అది ముక్కలుగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కలిపేసుకుందాం. దీంట్లో నేను ఉల్లిపాయ, అలాగే క్యాప్సికమ్ చాలా బాగుంటాయి. మనం ఏ షాస్లిక్ చేసుకున్నా ఎల్లో రకము, గ్రీన్ రకము, రెడ్ రకము ఇవన్నీ కలిపి వేసుకున్నాం. టమాటాలు కూడా మనం కావాలంటే వేసుకోవచ్చు, ఈరోజు వేయట్లేదు. అలాగే ఇందులో పన్నీర్ ముక్కలు మాత్రం వేసేసి తొందరగా కలిపేమాకండి, ఎందుకంటే కొంచెం అంత సాఫ్ట్గా ఉంటే విరిగిపోతాయి. అలా అని స్లోగా అన్నీ వేసేస్తే చక్కగా వాటికి అంటుకుంటుంది మసాలా. ఇలా చేసి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అదే ఇట్లా వెజిటేరియన్ అయితే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు, ఇమీడియట్గా చేసుకోవచ్చు. అదే కనుక మనం నాన్ వెజిటేరియన్ ఇలాంటి ఏదైనా చేస్తే కనుక మనం ఇలా మ్యారినేషన్ చేసుకొని ఒక 2 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం కనుక సీకులకు పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్గా ఉల్లిపాయ, ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ ఉల్లిపాయ కనుక పెట్టుకుంటే మళ్ళీ జారవేవి ఒక పక్క నుంచి. దాని తర్వాత మీకు ఇష్టం, మీరు ఏ కూరగాయలు కొంచెం రంగులు చక్కగా వచ్చేట్టు, ఒక రెడ్, తర్వాత గ్రీను, తర్వాత పన్నీరు ఎల్లో కలర్వి, వీటి మధ్యలో కావాలంటే ఆలివ్స్ ఉంటాయి కదా, షాస్లిక్లో కూడా మంచి టేస్ట్ ఇస్తాయి. అవి చక్కగా ఇందులో గుచ్చి మళ్ళీ పెట్టుకోవచ్చు. లాస్ట్ కూడా మనం కొంచెం గట్టిగా ఉండడం కోసం కొంచెం ఉల్లిపాయ ఇలా పెట్టేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మన షాస్లిక్కి రెడీ ఉంటుంది. ఇలాంటివి మనం ప్లేట్లో పెట్టుకుందాం. ఇలాగ మనం కొన్ని చేసి పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత పెనం మీద చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. కట్ట పుల్లలకు కూడా మనం ఈ వెజిటేబుల్స్ పెట్టచ్చు. అయితే
ఈ పుల్లలు మనం వాడేటప్పుడు మనం ఈరోజు అయితే పెనం మీద చేస్తున్నాం, అదే డైరెక్ట్ మంట మీద చేసామనుకోండి ఈ పుల్లలు కాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇలాంటి పుల్లల్ని ఏం చేస్తామంటే నీళ్ళల్లో నానబెట్టేసి వాటిని ఒక గంట పాటు నానిన తర్వాత పుల్లలు నానిపోతాయి. అప్పుడు కనుక మనం తీసుకొని ఇలా కూరగాయలన్నీ మనం పెట్టుకున్నాం అనుకోండి, కాల్చినప్పుడు కూడా మంట మీద పుల్లలు కాలకుండా ఉంటాయి. పుల్లలు కనుక వాడితే ఆ పుల్లల్ని నీళ్ళల్లో నానబెట్టండి, అదే కనుక సీకు లాంటివి వాడితే చక్కగా ఇలా పెట్టేసి పెట్టుకోండి. సో మరి అన్నీ రెడీగా ఉన్నాయి కదా, మరి పెనం తెచ్చుకొని దాని మీద కబాబ్ చేసుకుందాం. ఈ పెనం మీద చక్కగా గీతలు ఉన్నాయి. ఇలాంటివి మేము ఎక్కువగా ఫిష్ లేకపోతే చికెన్ ఇలాంటి గ్రిల్ చేసేటప్పుడు ఇది వాడతాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు కదా రెస్టారెంట్లో అక్కడిక్కడ వెళ్ళినప్పుడు ఆ మీట్ మీద సన్నగా గీతలు కాల్చిన గీతల్లాగా ఉంటాయి. అవి రావాలంటే ఇలా పెనాలు మనకి బజార్లో దొరుకుతాయి, అవి కొనుక్కొని దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. మరి దీని మీద కూడా మనం చేద్దాం. కానీ పెట్టేటప్పుడు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఇది మనం ఇలా పెట్టామనుకోండి గీతలు సరిగ్గా రావు, ఇలా పెడితే చక్కగా గీతలు వస్తాయి. ఈ పెనం మీద మనం ఏదన్నా కబాబ్ చేసుకునే ముందు కొంచెం నూనె పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కబాబులు మనం ఏదైతే పెట్టుకున్నామో ఇలా పెనం మీద పెట్టుకొని చూసారా ఎంత రంగురంగులుగా చక్కగా ఉందో. వా, వీటిపైన మూత కూడా దొరుకుతుంది, మూత కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే కుక్ చేసుకోవచ్చు. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మరోవైపు చూసారు కదా ఇలా గీతలు పడతాయి. కానీ ఇదే కనుక మనం ఏదైనా స్టేక్స్ లేకపోతే చికెన్ ఇలా పెద్ద బ్రెస్ట్ అలాంటివి అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి. చక్కగా అన్ని పక్కల కుక్ అయిపోయిన తర్వాత ఈ కబాబ్స్ ఏదైతే ఉందో తీసుకొని ఆహా చూడండి మంచిగా కొంచెం కాలిన రంగు ఇది. కొంచెం వేడెక్కింది, పర్లేదు, పుల్లలు అయితే అంత వేడెక్కలేదు. ఇది చూడండి ఇటుపక్క ఎంత చక్కగా ఇలా కాలి గీతలుగా ఉంది. కొంచెం అంతా నిమ్మరసం, ఆల్రెడీ నిమ్మకాయ రసం వేసాము. సో దీంతోపాటు మింట్ చట్నీ ఏమన్నా ఒక స్టార్టర్ లాగా. నాన్ వెజిటేరియన్ కబాబ్సే ఎందుకు, వెజిటేరియన్లో కూడా రకరకాలు చేసుకొని మనం తినాలి. అది కూడా చూడండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఫోర్క్ తీసుకొని కొంచెం అంతా ముందుకు అనుకోవచ్చు, పుల్లకి పెట్టుకొని కూడా. చూడండి ఒక్క విషయం, ఇందులో కూరగాయలు మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు. మనం ఇందాక మసాలా పెట్టాము చూడండి, ఆ మసాలా జ్యూసుల్లో ఆ పెరుగు ఎంత టేస్టీగా. పుట్టి ఉల్లిపాయ ఇంత టేస్ట్ ఉంటుందా, పెప్పర్ ఇంత టేస్ట్ ఉంటుందా అంటే ఉంటుంది మరి, ఎందుకంటే ఆ మసాలాలు వేసాం కదా. బా సూపర్ అంటే సూపరు. లేదంటారా, మీరు దీన్ని అంతా ప్లేట్లో తీసేసుకొని మంచిగా ఫోర్క్ తోటి కూడా తినొచ్చు. ఈడేంట్రా బాబు రకరకాల వంటలు చూపించండిరా అంటే ఎన్ని రకాలుగా తినాలో వీడే తిని చూపించేస్తాడు అనుకుంటారు చాలామంది. తినడం నాకు మహా ఇష్టం. అందులో అదృష్టమేమో షెఫ్ అయిపోయాను. రోజుకి ఎన్ని రకాల వంటలు చేసుకొని అందులో ఫ్రెష్గా వేడిగా పెనంలోంచి తినేస్తూ ఉన్నాను. మీరు కూడా అంతే. చాలామంది చికెన్ కర్రీ అనేసరికి ఎర్రగా ఉండాలనుకుంటారు, కానీ మనం చేయబోయే డిష్ ఏంటో తెలుసా? తెల్లటి గ్రేవీ ఉంటుంది, చేస్తే సూపర్గా ఉంటుంది. ఆ డిష్ పేరే చికెన్ రిజాలా. బెంగాలీ డిష్, సూపర్గా ఉంటుంది. మనం కోడి కూరలు ఎన్నో రకాలు చేసుకుంటూ ఉంటాం. అయితే మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అంత పాపులర్ కానీ అయినా రుచికరమైన చాలా వంటకాలు ఉంటాయి. అందులో నేను ఈరోజు చేయబోయేది చికెన్ రిజాలా. ఈ చికెన్ రిజాలా అనేది మనం బెంగాల్ నుంచి వచ్చిన ఈ డిష్. దాంట్లో కొంచెం అంత మనం రోజ్ ఫ్లేవర్ అంటే గులాబీ ఫ్లేవర్ వేసి చేసుకునే ఈ డిష్ ఎలా చేయాలో చూద్దాం. అయితే దీనికి మనం మొట్టమొదటిగా నూనె వేసుకొని ఈ నూనెలో గరం మసాలా, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకుందాం. మంచి ఫ్లేవర్ రావడం కోసం ఏం చేస్తాం, దేంట్లో అయినా కొంచెం బిర్యానీ ఆకు వేసుకుంటూ ఉంటాం. వేసిన తర్వాత దీంట్లో ఉల్లిపాయల పేస్ట్ ఉడకపెట్టి పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి దాంట్లో మనం మామూలు ఉల్లిపాయలు కూడా మిక్సీలో వేసి వేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కుకింగ్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అయితే మనం ఉల్లిపాయలు మంచిగా గ్రేవీగా రావాలంటే ఏం చేస్తాం, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేస్తాం. అలా ఎక్కువగా ఫ్రై చేయని మెథడ్లో ఇలా పేస్ట్ చేసి వేసుకోవచ్చు.
ఇలాంటి ఆనియన్ పేస్ట్ వేసి చేసే మెథడ్ ఎక్కడ వాడతాం ఎక్కువగా అంటే ఎప్పుడైతే మన గ్రేవీ తెల్లగా ఉండాలో, అంటే కొంచెం నలుపు కలర్ రాకూడదు, బ్రౌన్ కలర్ రాకూడదు, దాంట్లో మనం పసుపు కూడా వేయము, లేకపోతే చిల్లీ పౌడర్ కూడా వేయము, ఇలా తెల్లగా ఉండాలి అనుకునే గ్రేవీస్లో ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసుకుంటే తొందరగా ఆ పచ్చిదనం ఏదైతే ఉంటుందో అది పోయి చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఉల్లిపాయలు కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా దీన్ని చక్కగా కొంచెం సేపు కుక్ చేయాలి. ఇలా ఒక కొంచెం స్లో ఫ్లేమ్ అయినా కానీ ఒక 5 నిమిషాల పాటు కుక్ చేస్తే ఆ పచ్చి ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం అంతా మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి వాడకూడదు, తెల్లగా గ్రేవీ ఉండాలన్నప్పుడు తెల్ల మిరియాల పొడి ఇందులో వేసుకొని దీన్ని కుక్ అవనియాలి. కొంచెం అంతా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఎక్కువ వేయకూడదు, కొంచెం అంతా జీలకర్ర పొడి వేస్తే సరిపోతుంది. దీంట్లో పెరుగు వేసుకోవచ్చు, కానీ పెరుగు కొద్దిసేపు అయిన తర్వాత వేద్దాం. ఎందుకంటే ఇందులో మనం వైట్ పేస్ట్, మనకి థిక్నింగ్ కావాల్సింది ఏంటి అంటే మనం జీడిపప్పు, కస్కస్ గ్రేవీస్లలో మనం వాడుతూ ఉంటాం. ఇది కనుక చక్కగా మనం కొద్దిసేపు నీళ్ళల్లో ఉడకబెట్టి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. జీడిపప్పు, గసగసాల పేస్ట్. అయితే ఈ జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసిన వెంటనే ఇది కింద అంటుకుపోతుంది. అయితే మనం అంటుకోకుండా కొద్దిసేపు కొంచెం అంత పేషెంట్గా మనం దీన్ని కలపాలి, లేకపోతే కింద మాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని స్లోగా మనం కొద్దిసేపు కుక్ చేసి చూడండి ఎలా థిక్గా ఒక ముద్దలాగా తయారైపోతుంది. ఇది ఎటుపక్క అంటుకున్నా మనకి మాడిందనుకోండి, కొంచెం అంత ఎక్కువగా వేగితే కలర్ వస్తుంది. ఆ కలర్ రాకూడదు కదా, కొంచెం తెల్లటి గ్రేవీ కదా మనకి ఇది. ఇలా అంటుకోకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో మనం పెరుగు, కొంచెం నీళ్లు పోసుకుందాం. ఈ పెరుగు కూడా మనం చక్కగా దాన్ని బీట్ చేయాలి. అంటే ఒక విస్క్ తీసుకొని కొంచెం కనుక ఒక చెంచాతోటి కానీ ఆ పెరుగును కొడితే అది విరిగినట్టు అవ్వకుండా ఉంటుంది. ఈ మసాలాతో పాటు చక్కగా కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇందులో కొంచెం అంత ఉప్పు, మనం చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఇది చక్కగా బ్రైన్లో పెట్టాను. చికెన్ ముక్కలు ఎప్పుడైనా కోసినప్పుడు వాటిని ఇమీడియట్గా వంటల్లో వాడేసామనుకోండి కొంచెం రబ్బర్ లాగా అనిపిస్తుంది. అయితే బ్రెస్ట్ మీట్, స్పెషల్గా చికెన్, దీన్ని వైట్ మీట్ అంటారు, బ్రెస్ట్ మీట్ని. ఇది కనుక మనం గ్రేవీలలో వేసామంటే కొంచెం రబ్బర్ లాగా అయిపోతుంది. అందుకని దీన్ని మొట్టమొదటిగా కొంచెం అంత ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని తర్వాత ఒక 4-5 గంటల తర్వాత వీలైతే సాయంత్రం పూట నానబెట్టి నెక్స్ట్ డే మనం వండుకుంటే మన చికెన్ బ్రెస్ట్ కూడా చక్కగా సాఫ్ట్, ఇట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉంటుంది. ఈ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి చక్కగా ఒక 20 నిమిషాల పాటు స్లోగా కుక్ చేస్తే చికెన్ చక్కగా కుక్ అవుతుంది. గ్రేవీ కూడా ఈ లోపల మంచి టెక్స్చర్ వస్తుంది. బెంగాలీ ఫుడ్ అనగానే మనకి ఫస్ట్ మైండ్కి వచ్చేది ఏంటి? రసగుల్లా. సో రసగుల్లా కూడా నేర్చుకోవాలంటే మరి చూస్తూనే ఉండాలి. కానీ మరి చికెన్ చూద్దాం. ఇలా తెల్లగా చక్కటి గ్రేవీ చూడండి ఎంత చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేసింది. చాలామంది ఏం పొరపాటు చేస్తారంటే గసగసాలు ఇలాంటి పేస్ట్ వేసేటప్పుడు కొంచెం ఎక్కువగా వేసేస్తారు. ఎప్పుడైనా కానీ ఇలాంటి గ్రేవీలు మనం గసగసాలు కానీ జీడిపప్పు కానీ ఇలాంటి పేస్ట్ వేసేటప్పుడు చెంచాతో కొంచెం తక్కువ వేసుకోండి ముందు. తర్వాత కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే గ్రేవీ థిక్ అయిపోయి మరీ ఎక్కువ నీళ్లు పోసామనుకోండి దాంట్లో ఉన్న ఫ్లేవరు ఇలాంటి తగ్గుతుంది. ఉడికిపోయింది. అయితే ఇందులో కొంచెం అంత తీపి వస్తే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం అంత పంచదార. బెంగాలీ ఫుడ్లో మనకు ఫేమస్ అయిన రసగుల్లా తెలుసు. అలాగే ఈ తెల్లటి ఈ చికెన్ కూరలో కూడా మనం ఇందులో రోజ్ ఎసెన్స్ వేసుకుందాం. గులాబీ పూల రెప్పలు ఉంటాయి కదా, వాటన్నిటిని డిస్టిల్ చేసి ఈ చేసే మంచి సువాసన. దీన్ని కూడా సాస్లో వేసుకుందాం. దీంట్లో లాస్ట్లో కొంచెం అంత క్రీమ్ కూడా వేసుకోవచ్చు. చికెన్ ఉడికిపోయింది, గ్రేవీ కూడా మంచి ఫ్లేవర్ వచ్చేసింది. దీంట్లో లాస్ట్లో కొంచెం అంత కన్సిస్టెన్సీ కోసం క్రీమ్. క్రీమ్ వేసిన తర్వాత ఇలా బబుల్స్ వస్తే చాలు, దీన్ని కట్టేసేయచ్చు. అయితే చికెన్ డిష్ రెడీయా? కాదు. దీంట్లో ఇంకా ఫ్లేవర్ రావడం కోసం ఏం చేస్తామంటే మనం దీనిపైన కొంచెం ఒక రకమైన తాలింపు, ఒట్టిగా నూనెలో ఎర్రమిరపకాయలు వేయించి అది ఇందులో వేసేయాలి.
ఇది పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇదే పెనంలో నూనె వేసుకుందాం. తాలింపు వేయడానికి నెయ్యి వాడుకుందాం. ఈ తాలింపు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో కొంచెం ఎక్కువగా ఎండుమిరపకాయలు, దాంట్లో వచ్చే గింజలు కూడా మంచి కొంచెం ఫ్లేవర్ ఇస్తాయి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసేసి ఆ నూనెలో కొంచెం ఉల్లిపాయలు కూడా ఒక్క క్షణం పాటు చేసి దాన్ని దీనిపైన వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువగా వేయకూడదు, కరకరలాడుతూనే ఉండాలి. ఇది మన చికెన్ రిజాలా. అయితే దీంట్లో కొంచెం అంత కుంకుమ నీళ్ళు కూడా జల్లేసే అద్భుతమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది. టేస్ట్ చూడాలి. దీని సువాసన బట్టే చెప్పేయచ్చు ఎంత చక్కటి ఫ్లేవర్స్ ఉన్నాయి, ఎంత డెలికేట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. చికెన్ కూడా ఇలా చూడండి, ఇలా స్పూన్ పెడితే చాలు ముక్క ఇట్లా వచ్చేస్తుంది. ఎందుకు అంటే మనం బ్రైన్ అంటే ఏంటి, మనం చికెన్ ఎప్పుడైనా చేసేటప్పుడు ముందు రోజు కనుక చికెన్ తెచ్చుకొని దాన్ని ఉప్పు నీళ్ళలో పెట్టుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత ఆ నీళ్ళు తీసేసి ఆ చికెన్ కనుక మనం ఇలాంటి మలాయ్ అంటే వైట్ సాస్లో వేసుకుంటే చికెన్ చాలా చక్కగా సాఫ్ట్గా కుక్ అయ్యి ఏంటో అదృష్టం అంతే. కొంతమందికి ఇలా వేడిగా తినే అదృష్టం ఉంది. గ్రేవీలో మంచి ఆ రోజ్ ఎసెన్స్ చెప్తున్నాను. ఇప్పుడు షో ఆపేసి వెళ్ళి చక్కగా ఒక మూల కూర్చొని పటపట తినేయాలని అంత టేస్టీగా ఉంది. ఇలాంటి గ్రేవీలు ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మీరు షో చూస్తూ ఉండండి. మీకోసం మన బెంగాల్ ఏంటి, కేరళ ఏంటి, కాశ్మీర్ ఏంటి, మన దేశంలోనే కాదు దేశ విదేశాలకు వెళ్ళి రకరకాల వంటలు నేర్చేసుకుందాం. చికెన్ రిజాలా చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేడి చేసి గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి ఉడికించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చదనం పోయేంత వరకు వేగనివ్వాలి. తరువాత పచ్చిమిరపకాయలు, తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. పెరుగు, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తరువాత చికెన్ ముక్కలు వేసి 20 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొంచెం పంచదార, రోజ్ వాటర్, క్రీమ్ వేసి కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసి ఎండు మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత దీనిని చికెన్ పై వేసి చక్కగా రైస్తో కానీ రొట్టెలతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చూశారు కదా, వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా మనం ప్రేమగా చేసామనుకోండి ఎటువంటి వంటలైనా రుచిగా ఉంటాయి. వంటల ప్రోగ్రాంలు చూసుకుంటూ మీరు రకరకాల కొత్త వంటలు నేర్చుకుంటుండొచ్చు. కానీ మీ వంటలు రుచిగా ఉండాలి అంటే మీ కిచెన్ ఆర్గనైజ్డ్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, చక్కగా వెలుతురు ఉండాలి. అయితే మనం కిచెన్ క్లీన్గా ఉంచుకున్నప్పుడు మనం చక్కగా అన్నిటికీ లేబుల్స్ వేసి నీట్గా పెట్టుకుంటే మనం పని చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మన వంట పైన కాన్సన్ట్రేషన్ చక్కగా పెట్టచ్చు. అప్పుడే మన వంటలు రుచిగా ఉంటాయి. చికెన్, ఈ చికెన్తో మీకు ఒక చాలా ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. ఇది కనుక మీరు ఫాలో చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు చికెన్ చాలా టెండర్గా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అయితే ఇలా చికెన్ మనం హోల్గా కూడా కొనుక్కుంటాం, లేకపోతే ముక్కలుగా కట్ చేసి కూడా తెచ్చుకున్నప్పుడు ఇమీడియట్గా వండుకుంటే కనుక చికెన్ కొంచెం టఫ్గా రబ్బరీగా ఉంటుంది. అలా ఉండకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలంటే చాలా సింపుల్. కొంచెం ఉప్పు తీసి ఈ చికెన్ పైన వేయండి. వేసి దానిపైన నీళ్లు పోసేయండి. ఇలా ఉప్పు నీళ్ళల్లో ఉన్న ఈ చికెన్ కనుక మనం ఒక 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే దాని తర్వాత ఈ చికెన్ని వాడుకుంటే చాలా సాఫ్ట్ జ్యూసీగా ఉంటుంది. అంతేకాకుండా ఇంపార్టెంట్గా ఎప్పుడైతే మీరు ఫ్రైలు లేకపోతే డీప్ ఫ్రై చేసుకుంటాం కదా చికెన్, అలాంటి వాటికి కంపల్సరీగా ఇది చేయాల్సిందే యాజ్ అ రూల్. అప్పుడే మీ చికెన్ వారేవా అనేలా టేస్టీగా ఉంటుంది. చాలామంది నైవేద్యం ఇటువంటి చేసేటప్పుడు రుచి చూడరు. కానీ రోజువారీ వంటలు చేసేటప్పుడు అయితే నేనైతే 3-4 సార్లు రుచి చూస్తాను. ఎందుకంటే నిజంగా వంటల్లో మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం మసాలాలు వేసిన తర్వాత, ఉప్పు వేసిన తర్వాత, కారం వేసిన తర్వాత రుచి చూడడం చాలా ముఖ్యం. దానికి తగ్గట్టు మనం దానిలో అడ్జస్ట్ చేసుకుంటే కనుక మన వంటలు చాలా టేస్టీగా రుచిగా వచ్చేస్తాయి. రేపు మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుంటాను. మిస్ అవ్వకుండా రేపు ఇదే టైంకి నా షో చూడడానికి రండి. అప్పటిదాకా సీ యూ.